శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 707వ నామం గుహ్య రూపిణి మంత్రస్వరూపంలో శ్రీ గుహ్య రూపిణ్యై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని గుహాంబ అని కీర్తించుకున్నాం. అంటే గుహునికి తల్లిగా, సుబ్రహ్మణ్య స్వామి యొక్క తల్లిగా, జ్ఞానప్రదాయినిగా అమ్మవారిని కీర్తించుకున్నాం. అటువంటి తల్లి మనకు ఏ స్వరూపంలో దర్శనమిస్తుందో, ఎలా దర్శనమిస్తోందో ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ నామంలో అమ్మవారు గుహ్య రూపిణి అని తెలియబడుతున్నారు. అంటే రహస్యంగా సర్వజీవుల హృదయాలలో కొలువై ఉన్న తల్లి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. జగన్మాత ఎప్పుడు రహస్యముగా ఉన్నదే కాబట్టి మనం అమ్మవారిని దర్శించడం చాలా కష్టం అవుతుంది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క జీవి హృదయంలో ఉన్న ఆత్మస్వరూపిణి అని ఈ నామానికి అర్థం తెలియవస్తుంది. ఇక ఈ నామానికి మరో అర్థాన్ని తెలియచేసుకుందాం. మన యొక్క శాస్త్రాలలో ఉన్న విజ్ఞానం గుహ్యమైనది. అంటే రహస్యమైన, ఆత్మ సంబంధితమైన విజ్ఞానము అనే అర్థం ఉంది. ఆ విజ్ఞానం యొక్క స్వరూపంగా అమ్మవారు వేదములు, ఉపనిషత్తులలో తెలియబడుతున్నారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు గుహ్య రూపిణి అని కీర్తించబడుతున్నారు. అమ్మవారు మన హృదయానికి చాలా దగ్గరగా ఉంటారు. అతి దగ్గరగా ఉన్న అమ్మవారిని మన భౌతికమైన కన్నులు చూడటం కష్టం అవుతుంది. మనకు అతి దగ్గరగా ఉన్న దానిని మన కన్నులు చూడలేవు కదా. అలా అమ్మవారు మనకు అత్యంత సమీపంలో గుహ్య రూపంలో ఉన్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ నామానికి అర్థం సర్వజీవుల హృదయాలలో కొలువై ఉన్న తల్లి అని, వేదములు, ఉపనిషత్తులు కీర్తించే తల్లి అని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. ఆ అమ్మవారి పాద పద్మములు మన యొక్క స్థిర ఆవాసం కావాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.